ప్రవక్త అయిన యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనమును మనమందరము కలిసి చదువుకుందాం. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూచితిని అనుకుంటుని. ఇక్కడ ప్రవక్త అయిన యెషయా గారికి ఒక దర్శనం వచ్చింది. మనం చదువుతున్నాం, చాలాసార్లు చదువుతూ ఉంటాం. దర్శనం వచ్చింది అంటే దర్శనాలు చాలా రకాలు ఉంటాయి. ఒక వ్యక్తికి సంభవించబోయేది కూడా దర్శనంలో రావచ్చు, లేదు ఒక వ్యక్తికి తను ఏదైనా పొందబోయేది కూడా దర్శనంలో రావచ్చు. కానీ యెషయా గారి దర్శనం ఎక్కడి నుంచి వచ్చింది? యెషయా గారి దర్శనం ఎక్కడి నుంచి వచ్చింది చూస్తే ప్రకటన గ్రంథం నుండి కనబడుతుంది మనకి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. ప్రతి జీవికి 6 రెక్కలుండెను, లోపటను వెలపటను కన్నులుండెను. సర్వాధికారియు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. ఈ దర్శనాన్ని చూడడానికి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనంలో ఒకసారి చదివితే అసలు ఎలా చూడగలిగారు తెలుస్తుంది మనకి. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము. ఎక్కడికి రమ్మన్నాడు? ఎక్కడున్నది తలుపు తీసి? పరలోకంలో ఉన్నది. ఈయన ఎక్కడున్నాడు? యెషయా గారు భూమి మీద ఉన్నాడు. ఆ దర్శనం మళ్ళీ చూడాలంటే పరలోకానికి వెళ్ళాలా, తలుపు తెరవబడాలా, ఆహ్వానించబడాలా, లోపలికి వెళ్ళాలి. అప్పటికన్నా దర్శనం దొరకలేదు అక్కడికి. ఇక్కడ ఒక మర్మాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఏదైతే మనము ఆరాధిస్తున్నామో, ఇక్కడ యెషయా గారు ఏమని ఆరాధిస్తున్నారు? యెషయా గారు ఏమని ఆరాధిస్తున్నారు? నేను ఆరాధించాలంటే నాకు అర్హత లేదయ్యా, నా పెదవులు అపవిత్రమైనవి, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను ఎలా ఆరాధించగలను అంటే తనను తాను తగ్గించుకుంటున్నాడు. ఒక దర్శనం చూసి కూడా తగ్గించుకుంటున్నాడు. పరలోకానికి వెళ్తే, ఆత్మవశుడైతే, తలుపులు తెరవబడితే అప్పుడు చూడవలసిన దర్శనాన్ని ఇక్కడ ఉండే యెషయా గారు రాజు అయిన ఉజ్జియా దినములలో చూస్తూ ఉన్నాడంటే ఇక్కడ మనం చేసే ఆరాధన పరలోకంలో రిఫ్లెక్ట్ అవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఒట్టిగానే చూపించాలి ఆయనకి. ఒట్టిగానే ఏదో పరలోకంలో ఒక సీన్ ఉంటుంది, కాసేపు చూసి మరి ఆ దృశ్యం చూసి ఆనందించడానికి చూపించలా. అతనిలో నుంచి ఒక ఆరాధన రావడం కొరకు ఆ దర్శనాన్ని దేవుడైన యెహోవా అతనికి దయచేసినట్లుగా యెషయా గారి యొక్క అనుభవాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు ఒక ప్రార్థన నేర్పించినాడు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనం. పరలోకమందున మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. ఈ మాటలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఆయన సొంతంగానే చెప్పారు. అందాం ఒక మాట, ఒక ఆన్సర్ కరెక్టే. మరి ఈ మాటలు మనము ప్రార్థన చేయగలిగితే, ఈ మాటలతో ఇక్కడ ప్రార్థించగలిగితే ఈ ప్రార్థన పరలోకానికి వెళ్తే ఎలా ఉంటుంది? యెషయా దర్శనం పరలోకంలో ఉన్నట్లు ఈ మాట కూడా పరలోకంలో ప్రకటించబడతా ఉంది. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనంలో, సింహాసనమందాసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. ఏముంది ఇక్కడ? నీ చిత్తమును బట్టి అవి ఉండేది. ఇక్కడ మన ప్రార్థన అక్కడ రిఫ్లెక్షన్స్ అంటారు, ఒక మిర్రర్ లాగా. ఇవాళ నువ్వేం ఆరాధన చేస్తున్నావో జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఆరాధించాలి. నీ ఆరాధన మాటలు పరలోకంలోకి పనికొస్తాయా?
నీ ఆరాధన మాటలు పరలోకానికి పనికొస్తాయా? పక్కవాడికి వినపడటానికి, మేము ఆమెనంటానికేనా? లేకపోతే విన్నవాళ్ళు అబ్బా ఎంత బాగా ఆరాధించినాడు అనుకోవడానికా? ఆరాధన అంటే చిన్నది కాదు. ఆరాధన చేస్తున్నామంటే దట్ వర్డ్ ఇఫ్ రిఫ్లెక్ట్స్ ఇన్ ద హెవెన్, విల్ ఇట్ బి యాక్సెప్టెడ్ బై ద గాడ్? దేవుడు దాన్ని అంగీకరించగలడా? జనవరిలో కాపాడినవయ్యా, ఫిబ్రవరిలో కాపాడినవయ్యా, 2025 ఎవరు పరలోకంలో పనికే పోవు, అది కొప్పు దాటిపోవు, గుర్తుపెట్టుకోండి. అది కాదు ఆరాధన, అది కాదు ఆరాధన. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చెప్తే నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక అని ప్రార్థన చేయమంటే ఆ చిత్తము అనే మాటను అక్కడ తీసుకొని వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. ఏమని? ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్తున్నాయంట. చూసారా, అక్కడ ఆరాధన జరుగుతుంది, ఇక్కడ ఈ ప్రార్థన కనుక నువ్వు చేస్తే. పరలోక ప్రార్థన ఇక్కడ చేస్తున్నప్పుడట ఆ మాటను తీసుకుని అక్కడ ఆరాధన చేస్తున్నారట. అంటే మన ప్రార్థన, మన ఆరాధన, మన తలంపులు, మన ఆలోచనలు దేవునికి మహిమకరంగా ఉన్నాయి అంటే ఇక్కడ ఉండటం కాదు, అక్కడ మహిమ చెల్లించబడాల. మరొక సంగతి చూద్దాం రండి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, ఇక్కడ నుంచి జాగ్రత్తగా గమనించాలి. ఏమన్నాడు? ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు అయి ఉన్నారు. చూసారా ఈ మాట? ఈ మాట ఎవరిది? ఈ అభిప్రాయం ఎవరిది? ఈ మాట ఎలా పలుకుతున్నాడు? పరిశుద్ధాత్మ అభిషేకంతోనే మాట్లాడుతున్నాడు ఇక్కడ. పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా ఇలాంటి మాటలు రావు. ఆరాధనలో నీకు ఎలాంటి పదాలు వస్తాయి? వర్తమానంలో నీకు ఎలాంటి మాటలు వస్తాయి? బైబిల్లో నుంచి బయటికి వెళ్తున్నావు అంటే నీది అంగీకరించబడదు, అంతే. ఏదో మేము వినటానికి మనకి వస్తుంది, అంతే. ఎందుకు? అంత పరిశుద్ధాత్మ చేత లేఖనం అంతా రాయబడింది కనుక దీని నుంచి బయటికి వెళ్ళదు మనం. ఈ మాటను ఒకసారి ప్రకటన గ్రంథంలో చూస్తాము, 5వ అధ్యాయము 10వ వచనంలో. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి. ఇక్కడ నుంచి గమనించాలి, ప్రతి వంశములోనూ, ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ మా దేవుని కొరకు మనుషులను కొని వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసి. చూడండి ఈ మాట అక్కడ అంటున్నాడు. ఆ మాట అన్న తర్వాత ఏమని ఆరాధిస్తున్నాడు? చదవండి. కనుక ఏలుదురని క్రొత్త పాట పాడు. అక్కడ పాట ద్వారా ఆరాధిస్తున్నారు, పాట ద్వారా మయంపరుస్తున్నారు, పాట పాడి స్తుతిస్తున్నారు. ఎందుకో? యాజకులను చేసితివి. పౌలు గారు అన్నాడు, మమ్మల్ని యాజకులుగా చేసావు అన్నాడు. యాజకులుగా చేసినందుకు అక్కడ ఆరాధన జరుగుతుంది, అక్కడ కృతజ్ఞతలు చెల్లించబడతా ఉన్నాయి. నువ్వు ఇక్కడ నిలబడి పాట పాడుతున్నావు అంటే నీ రాగం కోసం కాదు, నీ తాళం కోసం కాదు, లేకపోతే నువ్వు బాగా పాడతావని కాదు. నువ్వు హృదయంతో పాడు. దట్ విల్ బి రిఫ్లెక్టెడ్, దట్ విల్ బి సంగ్ బై ద ఏంజిల్స్ ఇన్ హెవెన్. ప్రకటన గ్రంథము మొత్తం చదువుకుంటా వెళ్తే ప్రతిదీ అక్కడ ప్రతిబింబిస్తూ ఉంది, ప్రతిదీ ప్రతిబింబిస్తూ ఉంది. యెషయా గారు రాస్తున్నాడు 53వ అధ్యాయం 7వ వచనంలో ఆ ప్రవచనాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ ఆరాధన చేస్తూ ఉన్నారు. ఇక్కడ రాయబడదు కదా, మనకి ఇచ్చిన పరిశుద్ధ గ్రంథము పుస్తకము కాదు, ఇది పరలోకానికి ప్రతిబింబము, ఇది అద్దము. దీనిలో ప్రతి వచనములో దేవుణ్ణి చూడొచ్చు, ప్రతి వచనంలో పరలోకాన్ని చూడొచ్చు, ప్రతి వచనంలో పరిశుద్ధాత్మ దర్శనం కలిగి తీసుకోవచ్చు, ప్రతి వచనంలో మరి దేవుని యొక్క సంకల్పాన్ని తెలుసుకోవచ్చు.
65 పుస్తకాల్లో చూడొచ్చు, 66 పుస్తకంలో అవన్నిటికీ చూడవచ్చు. చూద్దాం రండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 7వ వచనం. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొర్రె పిల్లయు. ఇట్లంటాడని గొర్రెపిల్ల అనే మాట వదకు తేబడ్డాడని ఎట్లా రాస్తాడండి? ఆయన గొర్రెపిల్లని పేరు ఈయన ఎందుకు పెట్టుకుంటాడు? లేదు, ఆత్మ అభిషేకము చేత వ్రాయబడ్డ మాటలే, ఆయన సొంత రచన కాదు ఇది. చదవండి. బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం నుంచి చూద్దాం. వారు వధింపబడిన గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్ల అంటున్నారు వాళ్ళు అక్కడ. చూసారా? యెషయా గారి మాటను అక్కడ రిఫ్లెక్ట్ చేస్తున్నారు, రిపీట్ చేస్తున్నారు. మరి నీ ఆరాధన ఎక్కడ తగ్గపోతుంది? నీ ఆరాధన ఏమవుతుంది? ఏమని ఆరాధన చేస్తున్నావు నువ్వు? ఏమని ఆరాధన చేస్తున్నావు? క్షయమైన వాటితో ఆరాధించవద్దు. లేకుంటే ఏదో ఒక కలిసి వచ్చిన దాంతో ఆరాధించవద్దు. అన్నిటికంటే గొప్పది జీవము కలిగిన దేవుని ఎరిగేవారిగా చేసాం మనం. లేకపోతే ఇవాళ మనం హాలిడే మంచిగా ఎక్కడో పిక్నిక్లో ఉండేవాళ్ళము, లేకపోతే చెట్టు కింద పుట్ట కింద ఉండేవాళ్ళము. రక్షణ మనకి అన్నిటికంటే గొప్పది. ఆయన శిలువ రక్తము మన కొరకు చిందించినాడని ఆ జ్ఞానం మనకి ఇచ్చినాడు. అందరికీ తెలుసు. యేసు ప్రభు చరిత్ర తెలియనోడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. యేసు ప్రభు క్షమిస్తాడని తెలియని వాడు ఈ భూమి మీద లేడు. యేసు ప్రభు చరిత్ర తెలియని వాడు ఎవడు లేడు. కానీ ఆ రక్తము నా కొరకే, ఆ రక్తము నన్ను కడగడానికి, ఆయన ఎరగడానికి కొద్ది మందికి అవకాశం ఇచ్చినాడు. అందరికీ యేసు ప్రభు తెలుసు, అందులో డౌట్ లేదు. కానీ అందరికీ తెలుసు ఆయన రక్తము నా కొరకని, నన్ను శుద్ధి చేయటానికని, అది ఎరిగేలాగా మనకు అనుగ్రహించినాడు. ఎంత గొప్ప సంగతి! ఆరాధిస్తున్నప్పుడు మనము ఆ హృదయంలో ఆ సంగతులు కనుక ఉంటే మన ఆరాధన భిన్నంగా ఉంటుందమ్మా, మారిపోతుంది. రండి, ఆ మాట పూర్తి చేయండి. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొంద గొప్ప అర్హుడని గొప్ప స్వరముతో ఎంత ఆరాధన చేస్తున్నారండి. గొర్రె పిల్ల వధించబడినది అనే మాట తీసుకున్నారు. అక్కడ ఉన్నది గొర్రె కాదు, అక్కడ ఉన్నది గొర్రె పిల్ల కాదు. యెషయా గారు పలికిన పలుకు పరలోకంలో ప్రతిబింబిస్తుంది, ప్రతిధ్వనిస్తుంది. గమనించాల్సిన సంగతి ఇవి. చాలా మర్మం ఉన్నది ఈ విషయాల్లో, దాచబడిన సంగతులు ఇవన్నీ. కొరింథీయులకు రాస్తూ ఉన్నాడు పౌలు గారు. 2వ పత్రికలో రాస్తాడు. ఏం రాస్తాడు చూద్దామా? 1వ అధ్యాయము 22వ వచనము. ఆయన మనకు ముద్ర వేసినాడట. ఏం వేసినాడు? ముద్ర వేసినాడట. ముద్ర వేయటం అంటే ఏంటి చెప్పండి ఒకసారి. ముద్ర వేయటం అంటే ఇంకంతే, నాది అని. చదవండి. మన హృదయములలో ఆత్మను సంచకరువుగా ఉంచి మనకు ముద్ర వేసినాడట. ఏం ముద్ర వేసినాడండి మనకి? చూడండి, ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయంలో 3వ వచనం ఒకసారి రిఫర్ చేద్దాం. మేము మా దేవుని దాసులను నొసళ్ళ యందు ముద్రించు వరకు, నొసళ్ళ మీదట ముద్ర వేస్తారని రాయబడుతుంది అక్కడ. ఏం ముద్ర వేస్తారు? ఎవరైనా మీరు క్రైస్తవులు బొట్టు పెట్టుకోరు అని ఎందుకు అని అడిగితే మీరు ఒకటే చెప్పండి, మాకు నియమము, మా పద్ధతి, మా అలవాటు. అది కాదు. 14వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఇక్కడ ఉందమ్మా. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు. మరి నా నొసల మీద ఆయన పేరును నా తండ్రి పేరున్నాక పైన నేనేం అంటించుకోలేను, ఏమి వేసుకోలేను. ఎవడని అడిగితే చెప్పాలి, మేము క్రైస్తవులు పెట్టుకోం కాదు, మాకు ఆల్రెడీ ఉందయ్యా, మేము ముద్రించబడ్డాము. ఆయన పేరు, ఆ తండ్రి పేరు వారి నొసళ్ళ మీద ముద్రిస్తాడట. పౌలు గారు ముందే అంటాడు,
పౌలు గారు ముందే అంటాడు ఆ మాటని కొరింథీ సంఘానికి రాస్తూ. కనుక ఇక్కడ వచ్చే అభిప్రాయం అక్కడ మరలా మనకు కనబడుతుందంటే, ఈ ఉదయకాలం ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆరాధన ఎక్కడికి వెళ్తుందో గమనించుకో. నీ ఆరాధనలో ప్రతి మాట జ్ఞాపకం చేయబడాలి. నీ ఆరాధనను బట్టి మరలా అక్కడ దేవుడు గణపరచబడాలి, మరలా అక్కడ గణపరచబడాలి. చూద్దాం రండి మరొక సంగతి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం. మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము, కానీ నిమిషములో ఒక రెప్ప పాటున ఏం మూడది కడబోర. మరి ఎన్ని బోరలు చెప్పినాడు? నేను ఏం బోరలు ఏం చెప్పలే మనకు అప్పుడు దాకా. సడన్గా మొదలెట్టాడు, అక్కడికి వచ్చేసరికి ఒక మాట అనేసాడు, కడబోర రోగగానే అన్నాడు. అంటే 10 బోరల తర్వాతన, 20 బోరల తర్వాతన, 5 బోరల తర్వాతన రాయబడలా. కానీ ఆ సంగతిని ప్రకటన గ్రంథంలో మరి ఎంత చక్కగా దేవుడు మరి బయలుపరిచినాడంటే, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనం నుంచి చూద్దాం. 7వ దూత బోర ఊదినప్పుడు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును నేను, ఆయన యుగముల వరకు ఏలునని అనను. చేసి ఇక్కడ నుంచి వాళ్ళు ఆరాధిస్తున్నారు. చూడండి, ఇక్కడ నుంచి వాళ్ళు ఆరాధిస్తున్నారు. అక్కడ ప్రతి అంశంలో ఆరాధన ఉన్నది, పరలోకంలో ఆరాధన. అమ్మ చదువు. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు దేవుడవైన ప్రభువా సర్వాధికారి, నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు కనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లి. ఏమండి, ఇక్కడ సంగతిని తీసుకెళ్ళి అక్కడ ఆరాధన చేస్తున్నారు. పరలోకంలో సపరేట్ సీన్ కాదు అది, గుర్తుపెట్టుకోండి. పరలోకంలో సపరేట్గా అక్కడేదో ఉంది, అక్కడికి మనకు లింకు లేదనుకోవద్దు, మనకు అనుకోవద్దు. నువ్వు నిజంగా ఆత్మచేత నడిపించబడితే, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచారం చేస్తున్నాడని, దేవుడు మన మధ్య 2-3 కూడి ఉంటే వారి మధ్య యేసుప్రభు ఉన్నాడని, విత్ దట్ సెన్స్ ఇఫ్ యూ వర్షిప్, యువర్ వర్షిప్ విల్ సర్టన్లీ బి రిఫ్లెక్టెడ్ ఇన్ హెవెన్. పరలోకంలో అది తప్పకుండా ప్రతిధ్వనిస్తుందని జ్ఞాపకం పెట్టుకో. మరి నువ్వు ఏ మాట మాట్లాడుతావో నాకు తెలియదు, ఏ మాటతో ఆరాధిస్తావో నాకు తెలియదు. నీ ఆరాధన అక్కడికి వెళ్ళేసరికి అసలు వెళ్దా వెళ్ళని మాటలు ఎందుకు? మరొక సంగతి చూద్దాము. యేసుక్రీస్తు ప్రభు శిష్యులు కలిసి ఒలీవలు వనబడిన తోటలోనికి వెళ్లే ముందు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో వారు ఒక కీర్తన పాడినారని రాయబడింది. చూడండి, కీర్తనలు మత్తయి సువార్త 26వ అధ్యాయము 30వ వచనం. ఒలీవల కొండకు వెళ్ళిరి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం మొదటి నుండి చూస్తే అక్కడ కీర్తన పాడుతున్నారండి. ఇక్కడ కీర్తన పాడితే అక్కడికి పోతుంది. మరియు నేను చూడగా ఆ గొర్రె పిల్ల నిలువబడి ఉండెను, ఆయన నామమును 144,000 మంది తప్ప. చదవండి. వింటిని అంటే 3వ వచనం చూద్దామా. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకం నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది. వారు సింహాసనము ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. పరలోకము నుండి ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు. ఎవరా 144,000 మంది? భూలోకం నుంచి కొనబడ్డారట. వాళ్ళు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉదుక్కున్నవాళ్ళు, మహాశ్రమల నుంచి వచ్చిన వాళ్ళు, తెల్లని వస్త్రములు ధరించిన వారు, గొర్రెపిల్ల ఎక్కడికి వెళితే అక్కడికి వెంబడించేవారు. వారు తప్ప ఎవరు పాడని పాట పాడుతున్నారట అక్కడ. యాకోబు పత్రికలో ఒక మాట చూద్దాము. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం.
మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. ఎవరైనా సంతోషంగా ఉంటేనట కీర్తనలు పాడాలట. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం ఒకసారి చూద్దాము మొదటి నుండి. మరియు అదేమనగా దేవుని కోపము సమాప్తమైన అంటున్నారట. తెగులు వచ్చింది. ఏమొచ్చింది అక్కడ? తెగుళ్ళు వచ్చినాయి. వాటితోనే సమాప్తమైనదట. అందుకని ఏమంటాడు? శ్రమ సంభవించిన ప్రార్థన చేయవలను. ఆ శ్రమ నుండి బయటకు వచ్చిన తర్వాత కీర్తనలు. దాన్ని మనం కొంచెం 2-3 సార్లు చదివితే ఆ లోపలికి తీసుకెళ్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. శ్రమ సంభవించిన ప్రార్థన చేయవలను. కోలుకున్న తర్వాత, స్వస్థత పొందిన తర్వాత, ప్రభు మళ్ళీ తీసుకొచ్చి మందిరంలో పెట్టిన తర్వాత అతడు కీర్తనలు. అప్పుడు అంటున్నారు అక్కడ పరలోకంలో, ఆయన కోపం చల్లారింది, ఆయన కోపం సమాప్తమైంది. ఆయన కోపించాడు, సమాప్తమైంది. ఆయన కోపిస్తే క్షణమాత్రమేనండి, ఎక్కువసేపు కోపం ఉండదు అనుకో. ఆయనకి ఏం జలప్రళయమే లేకపోతే భూకంపమే, లేదా సొదొమ గొమొర్రాని. ఆయన కోపం ఎక్కువసేపు ఉంటే ఎవరు ఉండడం, ఎవరు మిగలం. లేరు అక్కడ జలప్రళయం ఎవరు లేరు, సొదొమ గొమొర్రాలు ఎవరు మిగలేదు. ఆ బయటకు వచ్చిన వాళ్ళు కూడా పాడైపోయినాడు. కనుక దేవుని కోపము సమాప్తం అవుతున్నదట పాట పాడినప్పుడు, ప్రార్థించినప్పుడు. మరొక మాట చూద్దాం, చూడండి. చాలా ప్రాముఖ్యమైన సంగతి. ముగింపులోకి వద్దాము. పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు. 5వ అధ్యాయంలో, ఎఫెసీ సంఘమునికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 25 నుంచి చూడండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడత. ఎందుకు రాస్తున్నాడు ఇదంతా? ఎందుకు ప్రేమించినాడు, ఎందుకు రక్తం ఇచ్చినాడు, ఎందుకు దాన్ని పరిశుద్ధమైనదిగా నిష్కళంకమైనదిగా ఎందుకు చేస్తూ ఉన్నాడు? ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనములో దాని ముగింపును ప్రకటిస్తూ ఉన్నాడు. అప్పుడు గొప్ప జనసమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, సర్వాధికారియు ప్రభువును మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము ఆ టైం వచ్చిందంటే మళ్ళీ స్తుతించమంటున్నారు. అక్కడ ఏదో పెళ్ళి అదే జరిగిందిలే అన్నట్లే. అక్కడ కూడా ఆరాధన చేయాలి. గొర్రెపిల్ల వివాహ సమయం వచ్చింది, ఆరాధన చేయండి. సంఘము మడత అయినను మచ్చ అయినను లేకుండా నిష్కళంకమైనదిగాను పరిశుద్ధమైనదిగాను ఉండునట్లుగా ఎప్పుడైతే ఆ కలువరి శిలువలో రక్తము చిందిస్తున్నాడో అప్పుడు అక్కడ గొర్రెపిల్ల వివాహం టైం వచ్చేసింది. గొర్రెపిల్ల మరి భార్య అలంకరించబడతా ఉంది అన్నాడు. అందుకనే యేసు ప్రభు యొక్క రక్తము ఆ పాత్రలు ఆ బల మీద ఉన్నప్పుడు సంఘము ప్రతి ఆదివారము పరిశుద్ధపరచబడుతుంది, ప్రతి ఆదివారము సిద్ధపరచబడుతుంది. మత్తయి సువార్తలో ఒక ఉపమానం చెప్తూ యేసుక్రీస్తు ప్రభు 22వ అధ్యాయంలో ఏమని చెప్తారు? పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన రాజు. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు ఈ మాటని? ఈ ఉపమానాన్ని. కథ కాదండి ఇది. ఉపమానం అంటే కథ కాదు. కథ అంటే ఏంటంటే కల్పితం. కథ అంటే కల్పితం. ఇది కల్పితం కాదు, కథ కాదు. దిస్ ఇస్ నాట్ ఏ స్టోరీ. దిస్ ఈజ్ బ్రాట్ ఫ్రమ్ హెవెన్. పరలోకం నుండి తీసుకోబడతా ఉంది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. ఆయన తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి.
చూసారా? మొట్టమొదటి మాట మొదటి వచనంలో ఏముంది? ప్రభువును స్తుతించుడి, అంటే దానికి బదులు హల్లెలూయా అని ఉంటుంది కొన్నిట్లో, పర్వాలేదు. రక్షణ మహిమ ప్రభావమును మన దేవునికే చెందును. మొదటి ఆరాధనది. రెండో దాంట్లో ఆయన తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేశారు. మరి రెండవసారి ప్రభువును స్తుతించుడి అనేది చూసారా? రెండవ వచనంలో మళ్ళీ ఆరాధన వచ్చింది. మూడవ వచనం, ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమెన్ ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడకు దేవునికి నమస్కారము చేసిరి. 5వ వచనం, మన దేవుని దాసులారా, ఆయనకు భయపడేవారులారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించుడి. వచనంలో కూడా ఆరాధన ఉంటుంది. ఇక్కడ 7 వచనాల వరకు ఆరాధనలే ఉంటాయి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7 వచనాలు. 7 వచనాల్లో ఆరాధనే ఉంటుంది, వేరే సంగతి ఉండదు. చూడండి, ముందుకెళ్దాం. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము. చూసండి, ఆ వివాహ సమయం వస్తుందంటే ఎంత ఆరాధన ముందు 6 వచనాల నిండా ఆరాధన. అప్పుడు గొర్రెపిల్ల సమయం సమీపించింది, అప్పుడు సంఘం ఎత్తబడ్డది. అక్కడ ఇంకొక మాట కూడా రాయబడుతూ వచ్చింది, చదవండి మాట. ఆయన తన భార్య తను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషించి ఉత్సహించి ఆయనను మహిమపరచవలెను అని చెప్పగా వింటిని. కనుక దేనికి ఆరాధన చేస్తున్నాం మనం? దేనికి ఆరాధన చేస్తున్నాం? సంఘాన్ని సిద్ధపరచుకోవాలి. ఇవాళ నిన్ను ఆరాధనకు తీసుకొని వచ్చాడు, ఇవాళ నీవు ఆరాధన చేయాలని కోరుకున్నాడు. నీ నోటి నుంచి ఆరాధన వస్తుంటే అది పరలోకంలో వినబడితే, ఒకవేళ అది పరలోకంలో మరి మరలా తిరిగి అక్కడ స్తుతించబడితే ఎంత గొప్ప సంగతి కదా. ఈ మాట ఒకసారి హృదయంలో పెట్టుకొని ఆరాధన చేసి చూస్తే ఎంత సంతోషం.